ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. వార్తల ఆధారిత ప్రసంగాలు అనే శీర్షికకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. ఈ శీర్షిక క్రింద గత వర్తమానములో భారతీయులను తీసుకుని పోతున్న బెంజమిన్ నెతన్యాహు అనే అంశాన్ని ధ్యానం చేశాం. నేటి వీడియోలో బంగారమును కొనవద్దని చెప్పిన మోడీ అనే అంశాన్ని ధ్యానం చేద్దాం. ఈ నెలలో నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన 1 సంవత్సరం పాటు బంగారము కొనవద్దని సూచించారు. ఆ వార్తలు ఒకసారి వినండి. ఏడాది కాలం పాటు అనవసరమైన బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ప్రధాని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे. నరేంద్ర మోడీ గారు ఎందుకు బంగారం కొనొద్దన్నారు? ఎందుకంటే మనము కొనే బంగారము విదేశాల నుండి దిగుమతి అవుతుంది. ఇక్కడ మనం ఎక్కువ బంగారాన్ని కొంటూ ఉంటే ప్రభుత్వం అధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకోవాలి. అలా దిగుమతి చేసుకోవటానికి విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు పెట్టాలి. గత సంవత్సరంలో బంగారపు దిగుమతి కొరకు మన భారతదేశం $72 బిలియన్ల ఖర్చు చేసింది. అనగా సుమారు 7 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట. అలాగూ అన్ని డాలర్లను బంగారం దిగుమతి కొరకు ఖర్చు చేయటం వల్ల విదేశీ మారక నిల్వలు తరిగిపోతాయి. రూపాయి విలువ పడిపోతుంది. ఇప్పటికే రూపాయి విలువ అమాంతం పడిపోయింది. మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు రూపాయి మారకం విలువ $1 $3 ఉండేది. ఇప్పుడు $1 $93 అయింది. అంటే రూపాయి విలువ ఎంతగా పడిపోయిందో మనం దీనిని బట్టి గ్రహించవచ్చు. బంగారమును గురించే కాక మోడీ గారు ఇంకొక మాట కూడా చెప్పారు. వంట నూనెలను తక్కువగా వాడండి. అంటే కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఆరోగ్యం పాడైపోతుందని కాదు, వంట నూనెలను కూడా దిగుమతి చేసుకుంటాం మనం. అలాగే పెట్రోలు డీజిల్ తక్కువగా వాడండి అన్నారు. ఎందుకంటే అవి కూడా మనం దిగుమతి చేసుకుంటాం. ఈ దిగుమతి చేసుకునే వస్తువులు అధికంగా వాడటం వల్ల దేశము యొక్క విదేశీ మారక నిల్వలు తరిగిపోతాయి. ప్రియులారా, ప్రకటన గ్రంథంలో జరగబోయే సంగతులను చూచుచున్న యోహాను ఒక స్వరాన్ని విన్నాడు. అది నూనెను ద్రాక్షారసమును ఎక్కువగా ఖర్చు చేయొద్దు అని. ఈ విషయం మనకి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఉంటది. నూనె అనగా క్రూడ్ ఆయిల్ లేదా వంట నూనె. ఇప్పుడు ఆ విషయాన్నే మోడీ గారు చెబుతున్నారు. వంట నూనెలను, పెట్రోలు, డీజిల్ని తక్కువగా వాడండి అని. ప్రియులారా, ఈ ప్రకటన చూస్తుంటే మీకేమనిపిస్తుందో గాని ఒక విషయం మాత్రం జరగబోతోంది. మన దేశం భయంకరమైన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోబోతోంది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ధర పెరిగిపోయింది. అనేక మందికి వంట గ్యాస్ లో కూడా సబ్సిడీ కట్ చేయబోతున్నారు. అలాగే త్వరలో పెట్రోలు, డీజిల్ ధరలు కూడా పెరగబోతున్నాయి. తద్వారా మానవుని యొక్క ఆర్థిక పరిస్థితులు ఇంకా దిగజారిపోతాయి. ఆ విషయాల కొరకు ముందుగా సిద్ధపరచటానికే మోడీ గారు ఈ ప్రకటన చేశారు. ప్రియులారా, ఈ విషయాలను మనం ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే యేసు ప్రభు వారు ఎప్పుడో చెప్పారు, భూమి మీద ధనమును సమకూర్చుకొనవద్దు అని. ఎందుకంటే ఒకానొక పరిస్థితుల్లో మనము సమకూర్చిన ధనము మనకు ఉపయోగపడకుండా పోతుంది. అలాగే మన ధనము మనలను రక్షించదు గనుక యేసు ప్రభు వారు ఈ భూమి మీద ధనమును సమకూర్చుకొనవద్దు అని చెప్పారు. ప్రియులారా, బంగారము ఏ విధంగా విలువలేనిదిగా మారిపోతుందో బైబిల్ గ్రంథంలో కొన్ని ప్రవచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయము 19వ వచనం చూడండి. తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారు వెండియే గాని బంగారమే గాని వారిని తప్పించజాలదు. అలాగే యెషయా గ్రంథం 2:20 కూడా చూడండి. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింపలేచినప్పుడు ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకున్న వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు. అలాగే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనంలో నీ వెండి మస్తాయను అని కూడా మనం చదువుతాం. ప్రియులారా, ఈ లోకములో మనము ధనము కూర్చుకుంటే ఆపద్దినమున ధనము అక్కరకు రాదు. ఈ వెండి బంగారములు రాబోయే ఉపద్రవము నుండి మనలను తప్పించజాలవు. అందుకనే వాటిపై మనసు పెట్టి భక్తి జీవితాన్ని వదులుకోవద్దని దేవుని వాక్యము హెచ్చరిక చేస్తోంది. ఈరోజు బంగారము సంపాదించాలని, ధనమును సంపాదించాలని అనేక మంది తమ సమయమునంతా, తమ మనస్సంతా సంపాదనపై మనసు పెట్టి
ఆధ్యాత్మికతను పోగొట్టుకుంటున్నారు, ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, ఇదిగో ప్రభు త్వరగా రాబోతున్నాడు. రాబోయే ఉపద్రవములు, ఆర్థిక సంక్షోభాలు క్రీస్తు రాకను గురించి హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. ఈ మాటలు వింటున్న మీరు ప్రార్థనా జీవితంలో అభివృద్ధి చెంది విశ్వాసంలో బలపడండి. అప్పుడు మనము దేవుని రాకడలో ఎత్తబడి ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు ఈ వాక్యము ద్వారా వెండి బంగారములు అక్కరకు రావని, రాబోయే ఉపద్రవమునందు నీవు మాకు అనుగ్రహించిన రక్షణ మమ్మలను కాపాడుతుందనే విషయాన్ని వీక్షకులు తెలుసుకున్నారు గనుక ఈ మాటలు వింటున్న మా వీక్షకులందరూ వారి మనసులను నీపై పెట్టి రక్షణలో ఎదుగుటకు కృప చూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.